దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన సమయం బట్టి దేవునికి మహిమ ఘనత చెల్లును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యం ధ్యానిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిణి పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, నీ ఉద్దేశం, నీ సంకల్పం ప్రభు మీరు నెరవేర్చవలసిందిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి నీ పక్షముగా నిలబడిన వాడిని బలహీనను ప్రభు అయ్యా దయతో నన్ను కనికరించండి, నా మీద మీరు దయ చూపించండి ప్రభు. మీరే సహాయం చేయండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను శుద్ధి చేయండి, నా అజ్ఞానాన్ని కొట్టివేయండి, నా ఆలోచనలు కొట్టివేయండి ప్రభా. కంప్లీట్గా నీ యొక్క ఆలోచన, నీ ఆత్మ నడిపింపు అయ్యా మాకు అనుగ్రహించండి. మీరే అయ్యా మాట్లాడండి, మీ సహాయం దయచేయండి అయ్యా. సంఘంగా మేము చేరి ఉన్నాం, నీ వాక్యంలో ఉన్న విలువైన సంగతులు మీరు మాకు తెలియజేసి మాతో మాట్లాడి సహాయం చేయమని, జరగబోయే సమయం అంతా కూడా ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ మరొకసారి నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 12వ అధ్యాయము 'దానికి ముందుగా ఏంటంటే మనం నిర్గమకాండంలో ఒకవేళ మీరు వీలుంటే చూసుకోండి. నిర్గమకాండం 20-25 వచనంలో, 20వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ దేవుడు బలిపీఠాలు కట్టమని దేవుడు చెప్తా ఉంటాడు. నాకు జ్ఞాపకార్థంగా వాటిని మీరు చేయాలని దేవుడు చెప్తా ఉంటాడు. అయితే ఇక్కడ మనం అబ్రహాము గురించి కొత్తగా మనం ధ్యానించబోయే విషయాలు ఏంటంటే, అబ్రహాము కట్టినటువంటి బలిపీఠాలు, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి బలిపీఠం కట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నోవాహు మొట్టమొదటి బలిపీఠం కట్టాడు. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ బలిపీఠాలు కట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అబ్రహామే. అబ్రహాము 4 బలిపీఠాలు పాత నిబంధన గ్రంథంలో కట్టినట్టుగా మనం చూస్తాం. అయితే బలిపీఠం అంటే పాత నిబంధన గ్రంథం ప్రకారము వధస్థలము అంటారు. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో ఏ విధంగా ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణంలో మొదట జనులు వచ్చినప్పుడు గంగాళం ఉంటుంది, దహన బలిపీఠం ఉంటుంది. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంకి వచ్చేలేకి 3 సామాగ్రిలు ఉంటాయి. ఆవరణంలో 2 సామాగ్రిలు ఉంటే పరిశుద్ధ స్థలంలో 3 సామాగ్రిలు ఉంటాయి. దీపవృక్షం ఉంటుంది, మరి ధూపవేదిక ఉంటుంది, ఆ తర్వాత సమ్ముఖపు బల్ల కూడా ఉంటుంది. మూడు ఉంటాయి. అయితే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేందుకే మందసం, కరుణాపీఠం కలిపితే మొత్తం 7 సామాగ్రిలు దేవుడు ప్రత్యక్షపు గుడారంలో పెట్టాడు. ఆవరణంలో దహన బలి అర్పించేది గంగాళం. అయితే దేవుడు తన జనులను, తన మహిమను, తన ఘనతను, తన ఉనికిని చాటుకోవడానికి దేవుడు ఒక వ్యక్తి కావాలి. దేవుడికి తన ప్రభావం ఏంటో, తన ఉనికిని చాటి చెప్పడానికి, తన మహిమను ప్రపంచానికి చూపించడానికి దేవుడు ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని దేవుడు కావాలని, ఎన్నుకోవాలని ఆలోచన చేసినప్పుడు దేవుడికి ఒక వ్యక్తి కనిపించాడు. అతడే అబ్రహాం. ఈ ప్రపంచానికి తన మహిమ ఏంటో చూపించాలి, తన ఉనికి ఏంటో చూపించాలి. దేవుడు ఎటువంటి గొప్ప దేవుడో ప్రపంచమంతా తెలుసుకోవాలి. దేవుడు అసాధ్యాలను కూడా సాధ్యము చేస్తాడు అనే దేవుడు ఉన్నాడు అని ఒక వ్యక్తి ద్వారా దేవుడు చూపించాలి. ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. అబ్రహాము కాలంలో దాదాపు 70 మంది జాతుల వారు నివసిస్తున్నారు. ఆ జాతుల వారు నివసిస్తున్న కాలాల్లో అనేక మంది అనేక విధాలుగా సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆచారాలను బట్టి వారి యొక్క ఆచారాలను బట్టి, వారి యొక్క ఆలోచనను బట్టి చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు. అటువంటి కాలంలో
సృష్టిని సృష్టించినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా సృష్టిని ఆరాధించే 70 మంది జాతులు వారు అక్కడ ఉన్నారు. అక్కడున్న సమయంలో దేవుడు ఏదో ఒక విధంగా అటువంటి జాతుల్లో నుంచి ఒక వ్యక్తిని లేపాలి అని ఆలోచన చేసినప్పుడు అప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచి మొట్టమొదట అబ్రహాముని పిలిచిన తర్వాత మనం బలిపీఠాలకు వచ్చేసరికి మొదటి బలిపీఠం అబ్రహాము కట్టినటువంటి ఈ బలిపీఠం ఏంటంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథంలోకి వధ స్థలం అంటారు, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి సమర్పణ స్థలం అంటారు. ఏంటి? సమర్పించుకునే స్థలం, సమర్పణ స్థలం. అయితే ఇక్కడ అబ్రహాము కట్టినటువంటి ఈ బలిపీఠం, మొదటి బలిపీఠం ఏంటంటే ప్రత్యక్షపు బలిపీఠం. ఏంటి? ప్రత్యక్షత బలిపీఠం. చూద్దాం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము నిచ్చేదని చెప్పగా అతడు, ఇక్కడ చూడండి, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఏ యెహోవా అయితే, ఏ దేవుడైతే అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడో, నేను నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, ఈ దేశాన్ని నీకు ఇస్తానని ఎవరైతే ప్రత్యక్షమైనటువంటి దేవుడు అబ్రహాముకి చెప్పాడో వెంటనే అబ్రహాము చేసిన పని ఏంటంటే బలిపీఠం కట్టాడు. తనకు ప్రత్యక్షమైనటువంటి దేవుడికి ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. ఆ దినాల్లో అబ్రహాము రాతితో బలిపీఠాలు కట్టినట్టుగా మనం చూస్తాం. అబ్రహామేమో గుడారాల్లో నివసించి బలిపీఠాలు దేంతో కట్టేవాడు? రాతితో కట్టేవాడు. ఎంత తగ్గింపు కలిగినటువంటి జీవితం అబ్రహాము జీవిస్తున్నాడు చూడండి. ఎందుకు అటువంటి జాతుల్లో అబ్రహామునే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు? ఎందుకు? అబ్రహాము ద్వారా తన మహిమను, తన ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పాలని. దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుడు దేన్నైనా చేయగలడు, దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు అని అబ్రహాము ద్వారా చూపించాలంటే అతనికి పిల్లలు లేకుండా చేయాలి. ఏ సమయంలోనైనా దేవుడు పిల్లలు ఇవ్వగలడు, ఏదైనా దేవుడు చేయగలడు అని అబ్రహాము ద్వారా చూపించాలనుకున్నప్పుడు అబ్రహాము తానేమో గుడారంలో ఉండి ఆయనేమో రాతితో బలిపీఠాలను కట్టాడు. ఎంత తగ్గింపు కలిగినటువంటి జీవితం. ఈ దినాల్లో కూడా చాలామంది సేవకులు నిజంగా వారి యొక్క తగ్గింపు తత్వం నిజంగా మనం హ్యాట్సప్ చేయొచ్చు. ఇది మనం చెప్పుకోవాలంటే మన దైవజనులు నిజంగా మనం చూసినప్పుడు, మనం ఆలోచన చేసినప్పుడు ఎంత గొప్ప అందమైన మందిరం కట్టుకొని కూడా వారు చిన్న ఇంటిలో, ఒక బెడ్రూమ్ కూడా లేకుండా ఒక చిన్న ఇంట్లో వారు నివసించడం చాలా గొప్ప విషయం. నిజంగా వారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. వారి యొక్క తగ్గింపు తత్వం నిజంగా మనం ఏం పెట్టినా వారు తింటారు. మన ఇంటికి వచ్చినప్పుడు మన చికెన్తో కాదు, మనం మంచిది ఇచ్చినా తీసుకుంటారు. అవి చూడరు, అవి మంచిగా ఉన్నాయో లేవో చూడరు, తాగేస్తారు వెంటనే. మనమైతే మన ఇంటిని చూస్తాం, మన క్యాస్ట్ని చూస్తాం, అట్లా అవసరమైతే అక్కడ అన్నం తీసుకుంటాం లేదా తీసుకోం. చాలామంది ఆ దినాల్లో చాలామంది నిజంగా ఇంకొక విషయం చెప్పాలంటే, శామన్న మా ఊరు వచ్చాడు ఒక రోజు. నిజంగా నేను ఆలోచన చేయలేదు భోజనం చేయించాలని, ఆలోచన నాకు రాలేదు ఎందుకో. చాలా సందర్భాల్లో వస్తే చాలామంది నేను బాగా చేపిస్తాను నాకున్న పరిధిలో, నాకు రాలేదు. నిజంగా ఆ సమయంలో కూడా ఒక చిన్న పచ్చడితో, ఒక చిన్న దాంట్లో ఒక పిన్న ఎప్పుడో పొద్దున అన్నంతో తిన్నాడు. చాలా బాధ చేసినాడు. ఇంకా అన్న నుంచి నేను చాలా నేర్చుకున్నా. అదేమో ఎంత తగ్గింపు అంటే ఏదో మనం చెప్పడం అనే కానీ నిజంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అబ్రహామేమో రాతితో గుడారాన్ని బలిపీఠాలు కట్టి తానేమో గుడారంలో నివసించాడు. నిజంగా మన కళ్ళతో ఉన్నటువంటి దైవజనులు వారి యొక్క జీవితం ఆ రంగులకు, ఆర్భాటాలకు వారు వెళ్లకుండా మాదిరికరమైనటువంటి జీవితం. ఒక గొప్ప దైవజనుడు స్టార్ట్ అని అతని పేరు ఏదో ఉంది, మొత్తానికి స్టార్ట్ ఏదో దైవజనుడు, గొప్ప దైవజనుడు. అతనికి ఒక కలెక్టర్కి పుట్టినటువంటి వ్యక్తి అతను. అయితే దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచిన తర్వాత తనకున్న ఆస్తిని, తనకున్న ప్రాపర్టీస్ అంతటిని కూడా వదిలిపెట్టి వచ్చేసాడు.
దేవుని సేవ చేసి ఎక్కడ చేశాడు తెలుసా? మందిరాలేమో చాలా చక్కగా ఉండేవి, తను ప్రసంగిస్తున్న స్థలాలు అద్భుతంగా ఉండేవి, తనేమో ఒక చిన్న గుడారంలో నివసించాడు. ఆఖరికి తను మరణించింది కూడా అక్కడే మరణించాడు. నిజంగా ఇటువంటి దైవజనులకి పరలోకంలో అందమైన సుందరమైనటువంటి భవనాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు, అందులో సమస్య లేదు. నిజంగా యేసన్న గారు కూడా మన కళ్ళెదుకున్న యేసన్న గారు కూడా అంత గొప్ప మందిరాలు కొట్టి ఒక చిన్న రేకుల ఇంట్లో ఉండేవాడు. ఒక చిన్న రేకుల ఇల్లులో తన జీవితాన్ని కొనసాగించేవాడు. నిజంగా ఆనాటి పితరులు వారు జీవించినటువంటి జీవితం మనకు ఒక మాదిరికరంగా మనం తీసుకోవాలి. అబ్రహాము తను ప్రత్యక్షమైనటువంటి దేవుడికి, ఇప్పుడు వాక్యంలోకి వస్తున్నాడు, తను అబ్రహాము ప్రత్యక్షమైనటువంటి దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. నేను ఈ దేశాన్ని నీకు ఇస్తాను. వెంటనే అబ్రహాము బలిపీఠం కట్టాడు. అంటే ప్రత్యక్షపు బలిపీఠం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుడు మనకి ఎలా ప్రత్యక్షమవుతాడు. ఆనాడు అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమై మొదట అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఈ దినాల్లో దేవుడు మనకి ఎలా ప్రత్యక్షమవుతాడంటే, ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు. ఎవరైతే దీన్ని విప్పి చదువుతారో వారితో దేవుడు మాట్లాడతాడు. ఒక దేశపు రాణి అంటది, బైబుల్ తుపాకీ లాంటిది అంటది. మా దేశానికి బైబిల్ తుపాకీ లాంటిది. చూడండి, ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని విప్పి చదువుతారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. అందుకే సొలొమోను ఏమంటాడు, బుద్ధి జ్ఞానం వివేచన తెలుసుకున్నటకు సామెతలు రాయించాడని రాయబడి ఉంటాడు. నిజంగా ఎంతమంది మనం దేవుని సన్నిధికి వస్తున్నా, చాలామంది ఇక్కడ ఉన్నారు. మీ అనుదిన జీవితంలో మీరు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? దేవుడు మీకు ప్రత్యక్షం అవుతున్నాడా? ఎలా దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు? ఇటువంటి సందర్భంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే మనం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దేవుడు వాక్యం ద్వారా, మనం బైబిల్ చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అబ్రహాముతో అదే మాట్లాడాడు దేవుడు, ప్రత్యక్షమే మాట్లాడాడు. అబ్రహాం, ఈ దేశాన్ని నీకు ఇస్తాను, ఈ సంతతిని నీకు ఇస్తాను అన్న వెంటనే తనకు ప్రత్యక్షమైనటువంటి ఆ దేవునికి, ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవునికి వెంటనే బలిపీఠం కట్టాడు. కాబట్టి ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే ఈ గ్రంథాన్ని విప్పుతారో, చాలామంది ఈ గ్రంథం లేని వారు చాలామంది ఉన్నారు. ఈ గ్రంథం ఉండి కూడా మనము ఇక్కడ దాకా మోసుకొని వచ్చి మళ్ళా గూట్లో పెట్టి, మళ్ళా వారం అయిన తర్వాత మరలా గూట్లో నుంచి తీసి మరలా చర్చికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాం. నిజంగా ఎంతమంది సంవత్సరంలో బైబిల్ ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? మీ అనుదిన జీవితంలో బైబిల్ చదవడానికి నువ్వు ఎంత సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నావు, వ్యక్తిగతంగా నువ్వు ఎంత సమయం కేటాయిస్తున్నావు అనేది మనం ప్రశ్నించుకోవాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఆ రోజుల్లో, ఆ దినాల్లో దేవుడు మాట్లాడే సందర్భంలో చాలామంది ప్రవక్తల ద్వారా, చాలామంది రాజుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ కొన్ని కాలాల్లో మాత్రం దేవుడు మాట్లాడలేదు. ఎవరి కాలంలో అంటే ఒక్క ఏలీ కాలంలో మాత్రమే దేవుడు మాట్లాడలేదు. ఆ దినాల్లో దేవుడు ప్రత్యక్షమవుట అరుదుగా కనిపించింది. ఆ సమయంలో దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడంటే సమూయేలుకు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? సమూయేలుకు ప్రత్యక్షమయ్యాడు. బాలుడైనటువంటి సమూయేలుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు మనం ఎలా జీవించాలనే దాన్ని, నిజంగా మన జ్ఞానం సంపాదించుకోవడానికి, మనిషిగా మనం ఎలా జీవించాలో, ఎవరికి ఎలా ప్రవర్తించాలో, మన ఆత్మీయ స్థితి ఏంటో, మన విధులేంటో, మన కట్టడాలేంటో, మన ఫ్యూచర్, మన ఆలోచన అంతా కూడా ఎక్కడ ఉన్నదంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నది. దీన్ని విప్పి చదవడం. పొద్దున్న లేస్తే మనం పేపర్ చదువుతాం, పొద్దున్న లేస్తే మనం మెసేజ్లు చదువుతాం. ఈ గ్రంథాన్ని మాత్రం చాలామంది చదవరు. బిలీవర్స్ కూడా చాలామంది చదవరు, నిర్లక్ష్యం చేస్తారు. ఎంత నిర్లక్ష్యం చేస్తారంటే చాలా నిర్లక్ష్యం చేస్తారు. అదరబెదరగా వచ్చి ఓరకట్ట ఒక వచ్చిన లేదా కొంతమంది క్యాలెండర్లో చదివి వెళ్ళిపోతారు. అలా చదవటం కరెక్ట్ కాదు. ఈ దినం నుంచి మనం మన అనుదిన జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని కనీసం అంటే ఒక 4 అధ్యాయాలైన దినంలో మనం చదవాలి, లేదా 2 అధ్యాయాలను మనం చదవాలి. చదివిందే 2-3 సార్లు చదవాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథం మనకు అర్థం అవ్వాలంటే చదివిన అధ్యాయమే 2-3 సార్లు 4 సార్లు మనకు చదివితే ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానించేవాడు ఫలిస్తాడు.
అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేసేదంతా సఫలమైందని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధ గ్రంథం మీ చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. ధ్యానించండి, చదవండి, ఎక్కువ వాక్యాన్ని చదవండి, ఎక్కువ వాక్యాన్ని ధ్యానించండి. వాక్యం మీద ఒక పట్టు మీకు ఉండాలి, బైబిల్ మీద ఒక పట్టు మీకు ఉండాలి. బైబిల్ చదవండి, పితరులు ఎలా జీవించారు, బైబిల్ గ్రంథంలో దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు, ఆయన ఉనికిని, ఆయన చిత్తాన్ని, ఆయన మనస్సును మనం తెలుసుకోవాలంటే, ఆయన ఆలోచన మనం గ్రహించాలంటే ఈ గ్రంథం మనం చదవాలి. ఈరోజు మనం ఎంత చక్కగా మనం 8 గంటల వాక్యం విన్నా ఆ తర్వాత జరగబోయే వారంలో నువ్వు బైబిల్ చదవకుండా ఉంటే ఏమీ ఆత్మీయంగా జీవించలేము. మనం ఆత్మీయంగా జీవించాలంటే మన జీవితం, మన జీవన శైలిలో పరిశుద్ధ గ్రంథం చదవటం అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది పరిశుద్ధ గ్రంథం దాదాపు జార్జి ముల్లర్ 130 సార్లు 100 సార్లు పైగా బైబిల్ చదివాడు. చాలామంది బైబిల్ని చాలా సందర్భంలో చదివారు, చాలా సార్లు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించారు, చాలామంది చదివారు. ఈరోజు మన అనుదిన జీవితంలో బైబిల్ చదవడానికి మనం ఎంత సమయం గడుపుతున్నామో అది మనం ప్రశ్న చేసుకోవాలి. ఆయన శరీరంలో మనం బల్ల తీసుకుంటున్నాం, ఆయన వాక్యాన్ని మనం వింటున్నాం, క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటున్నాం. నిజంగా మనం అన్నీ కలిగి ఉన్నాం. మనము బిడ్డలతో సమయం గడుపుతున్నాం, తిండికి సమయం కలుపుతున్నాం, మన కాలకృత్యాలకి సమయం గడుపుతున్నాం, బంధువులకి, ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి సమయం గడుపుతున్నాం, ఎక్కడో దేనికో షికారులకి మనం సమయం గడుపుతున్నాం. అన్నిటికంటే విలువైనది దేవునితో నువ్వు గడపటం, దేవుని ఆలోచన నువ్వు తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదవకుండా నువ్వేం తెలుసుకోవాలి. బైబిల్ చదివితే నీవు నేను ఏం చదివితే మన జీవితాలు వర్ధిల్లుతాయి, మన జీవితాలు బాగుపడతాయి. అందుకే అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలంటే ఈ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడగలడు. ఇటువంటి కూడికల ద్వారా, ఇటువంటి ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి వాటన్నిటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, ఇది షెకెము అనే ప్రాంతంలో అబ్రహాము ఈ బలిపీఠాన్ని నిర్మించాడు. రెండవ బలిపీఠం ప్రార్థన బలిపీఠం. అదే 8వ వచనం చదవండి, 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. చెరి గుడారం వేసి యెహోవాకు బలిపీఠం కట్టి ఏం చేశాడు? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈ బలిపీఠాన్ని అబ్రహాం ఎక్కడ కట్టాడంటే బేతేలు అనే ప్రాంతంలో ఈ 2 బలిపీఠం అబ్రహాము కట్టాడు. బలిపీఠం కట్టిన వెంటనే అబ్రహాము ప్రార్థన చేశాడు. దీన్ని మనం ఏమంటామంటే ప్రార్థన బలిపీఠం అంటాం. మొదటేమో చాలా జాగ్రత్తగా వినండి, 7వ వచనంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, 8వ వచనంలోకి వచ్చేసేలకి అబ్రహామే దేవుడితో మాట్లాడాడు. డిఫరెంట్ చూడండి. 7వ వచనంలో అబ్రహామే దేవుడేమో అబ్రహాంతో మాట్లాడాడు, 8వ వచనంలోకి వచ్చేసేలకే అబ్రహామే దేవుడితో మాట్లాడాడు. దీన్ని ప్రార్థన అంటాం. దేవుడితో మనం ఎలా మాట్లాడాలంటే మన ప్రార్థన ద్వారా, మన విజ్ఞాపన ద్వారా, మన విషయాలన్నిటిని కూడా దేవుడితో మనం మాట్లాడవచ్చు. నీకే సమస్య ఉందో, నీకే ప్రాబ్లం, నువ్వు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నావు, ఏ విషయాల్లో బలంగా ఉన్నావు, వాటన్నిటినీ దేవుని ఆలోచనలు కూడా మనం తెలుసుకోవాలి. దేవునికి మన విషయాలు చెప్పాలి అంటే దాన్ని మనం ప్రార్థన ద్వారా దేవునికి చెప్పచ్చు. వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు, మనం కూడా ఆయనతో మాట్లాడాలి కదా. మనం ఎలా మాట్లాడతామంటే ప్రార్థన ద్వారా దేవుడితో మనం మాట్లాడగలం. అబ్రహాముతో మొదట దేవుడు మాట్లాడాడు, ఆ తర్వాత దేవుడు మాట్లాడిన వెంటనే అబ్రహాము కూడా దేవుడితో మాట్లాడాడు. వెంటనే మళ్ళా బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. దీన్ని మనం ప్రార్థన బలిపీఠం అంటాం. మొదటేమో
వాక్యం ధ్యానించడం ఒక క్రైస్తవుడికి, ఒక ఆత్మీయుడికి ఎంత ఇంపార్టెంటో, దానితో పాటు ప్రార్థన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన చేసినటువంటి హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ప్రార్థన చేసినటువంటి హన్నాకి గర్భఫలం ఇచ్చాడు. ప్రార్థన ద్వారా నెహెమ్యా 52 దినాల్లో దేవుణ్ణి మందిరపు కట్టగలిగాడు. పడిపోయిన ప్రాకారాలను నిర్మించగలిగాడు. మీరు నెహెమ్యా 6:15లో చూసుకున్నట్లయితే, నెహెమ్యా ఏ పని చేసినా ఆ పనికి ముందు ప్రార్థన. మన అనుదిన జీవితంలో కూడా వాక్యం చదవటం ఎంత ఇంపార్టెంటో, ప్రార్థన చేయటం కూడా ఇంపార్టెంట్. ఎంత సమయం మనం దేవునితో గడుపుతున్నాం ప్రార్థనలో ఆలోచించండి. ఎంత సమయం దేవునితో గడుపుతున్నాం, ఎంత సమయం మనం సెల్ ఫోన్లో గడుపుతున్నాం, ఎంత సమయం మనం బయట మనకున్నటువంటి సంపద, మనకున్నటువంటి వ్యాపారానికి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, నిజంగా ఎంత సమయం మనం, లేదా మన స్నేహితులతో, మన బంధువులతో ఎంత సమయం మనం మాట్లాడుతున్నాం. సమయం చాలా మనం ఎంతైనా గడుపుకోవచ్చు, కానీ నీ దేవునితో నువ్వు ప్రార్థన చేసే సమయం కూడా వారితో ఏ విధంగా గడుపుతున్నావో ప్రార్థన కూడా అదే విధంగా గడపాలి. చాలామంది బయట ఎంతో సమయం గడుపుతారు. ఏమంటే ప్రార్థన చేసుకునే విషయంలోకి వచ్చేసి చిటుక్కుమనిలోకి లభిస్తారు. ఒకటి 5 నిమిషాల కంటే ఎక్కువగా చేయలేరు. మోకాళ్ళ మీద లేదా కూర్చోనో నుంచోనో ఒక 5 నిమిషాల కంటే ఎక్కువగా చేయరు. మహా అంటే 10 నిమిషాల లోపల. ఒక క్రైస్తవుడు బ్రతకాలి అంటే మినిమం 1.5-2 గంటలు నువ్వు ప్రార్థన చేయాలి దినంలో. నువ్వు సేవకుడైతే 3 గంటలు ప్రార్థన చేయాలి. మనం విశ్వాసులైన మనందరం కూడా కనీసం 1-1.5 అయినా ఖచ్చితంగా దేవునితో మనము గడపాలి, ప్రార్థన చేయాలి. నీ ఎదుట ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని నువ్వు జయించగలవు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. అపవాది నిన్ను ఏ విధంగా ఎదురిస్తున్నా, ఏ సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, మరి ఆర్థిక సమస్యలైనా, మరి ఏ గర్భఫల సమస్యలైనా, మరి ఏ సమస్యలైనా మనకు జవాబు కావాలంటే ప్రార్థన చేయాలంటే. ప్రార్థన లేకుండా మనం ఎవరికి చెప్పుకున్నా ఏం చేసినా ఫలితం ఉండదు. ప్రార్థన ద్వారానే నీ సమస్యకు జవాబు, నా సమస్యకు జవాబు, మనందరికీ సమస్యకు జవాబు ఒక్కటే, ప్రార్థనే. మరొకటి కానే కాదు. ప్రార్థన చేసిన ఏ వ్యక్తి కూడా, ప్రతి వ్యక్తి కూడా ఫలిస్తాడు. కాబట్టి మనం ఈ దినం నేర్చుకోవాల్సింది, వాక్యం మనం క్రమంగా ధ్యానించాలి. 2, ప్రార్థన మనం క్రమంగా చేయాలి. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అవకాశం ఉంటే నీకు సమయం కుదిరినప్పుడల్లా నేను ప్రార్థనలో సమయం గడపాలి. మౌనం వహించాలి. ప్రార్థనలో మనం అలా ఉంటూ మౌనం వహించాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసిన తర్వాత చివరిలో మనం మౌనం వహించాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేసిన దానికి దేవుడు నీకు జవాబిస్తాడు. నువ్వేం చేయాలో, ఎలా చేయాలో దేవుడు మరలా ఆయన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసిన తర్వాత వెంటనే మౌనంగా ఉంటావో ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని నాకు తెలియజేస్తాడు. ఆయన ఉద్దేశాన్ని నాకు తెలియజేస్తాడు. ప్రార్థన. మనం నిలబడాలంటే, శత్రువుని మనం ఓడించాలంటే ప్రార్థన చేయి. నీవు జవాబు పొందుకోవాలంటే ప్రార్థన చేయి. ఏ సమస్య అయినా, దేనైనా పరిష్కరించబడాలి, ఏదైనా సరే ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఫలితాన్ని ఇస్తాడు. ఆయన అన్యాయము చేయటం అసంభవం. ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తాడు. ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎంతమంది ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథంలో ఆలకించిన వారిని మనం చూడట్లేదు. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా మన అనుదిన జీవితంలో కూడా మనం వాటిని పొందుకోవాలనే ఆ తపన, ఆ ఆసక్తి నాకు ఉండాలి. ప్రార్థన చేయండి. ఎక్కువ సమయం దేవునితో గడపండి.
బైబిల్ చదవండి. అంత్య దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసిన మరణ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మనం మెలుపు కలిగి, మనం జ్ఞానం కలిగి మనం ప్రవర్తించినట్లయితే నిజంగా నిజంగా మనం వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కోగలం. బుద్ధి లేని వారు బుద్ధిహీనులు కన్యకులు ఉన్నారు. 5 10 మంది మొత్తం. 5 బుద్ధి కలిగి ఉన్నారు, 5 బుద్ధి లేకుండా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, లేజీగా ఉన్నారు, అశ్రద్ధగా ఉన్నారు. చేసుకోవచ్చులే, ఉండొచ్చులే, వెళ్ళొచ్చులే, గత్తరే ఉంది, తొందరే ఉంది అన్నట్టుగా ఉన్నారు. ఈ దిన క్రైస్తవులు కూడా అలాగే సోమరిపోతులుగా ఉన్నారు. చేసుకోవచ్చులే, తర్వాత చేసుకోవచ్చులే, పడుకున్న తర్వాత చేసుకోవచ్చులే, కాసేపు తర్వాత చేసుకోవచ్చులే అనే నిర్లక్ష్యం మనం చేస్తాం. మన మొదటి ప్రాధాన్యత ప్రార్థనకి ఇవ్వాలి, వాక్యం ధ్యానించడానికి మనం ఇవ్వాలి. కాబట్టి ఈ దినం మనం నేర్చుకోవాల్సింది ఏదైనా, సంఘంగా మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉన్నదంటే వాక్యం ధ్యానించడం, ప్రార్థన చేయడం. ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు నీ సమస్యకు, నా సమస్యకు జవాబు ఇస్తాడు తప్పకుండా. ఎంతోమంది జవాబులు పొందుకున్న వారు ఉన్నారు. మనం వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మన సమస్యకి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అబ్రహాం అదే చేశాడు. దేవుడు తనతో మాట్లాడటం ఎంత ఇంపార్టెంటో దేవుడితో మాట్లాడటం కూడా అంతే ఇంపార్టెంట్ అనేది అబ్రహాం గ్రహించాడు. అబ్రహాం దేవుడు మాట్లాడాలే సరిపోద్దులు అనుకోలేదు. నేను కూడా దేవుడితో మాట్లాడాలని అబ్రహాము ప్రార్థన ద్వారా మాట్లాడాడు. బైబిల్ చదవండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మన జీవితాలు ఒక దినాన ఫలభరితంగా ఉంటాయి, ఆశీర్వాదం. ఇప్పుడు మనకు కనిపించకపోయినా ఒక దినాన మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. నిలబడగలం, జయించగలం సాతాను. ప్రార్థన ద్వారా మనం జయించగలం. మూడవ బలిపీఠం చూద్దాం. ఆశీర్వాద బలిపీఠం. 3వ బలిపీఠం ఆశీర్వాద బలిపీఠం. చదవండి 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. అబ్రహాముతో చెప్పాను. చదవండి. అప్పుడు అబ్రహాము తన గుడారం తీసి చదవండి. హెబ్రోనులోని మామ్రే దగ్గరనున్న యెహోవాకు బలిపీఠం కట్టాను. దీన్ని మనం ఏమంటామంటే ఆశీర్వాదకరమైనటువంటి బలిపీఠం. అబ్రహాముని దేవుడు ఏ విధంగా బ్లెస్ చేస్తాడో, ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ముందుగా చెప్పేశాడు అబ్రహాం. ఎందుకనగా చూడండి 15, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకు, నీ సంతానానికి సదాకాలం ఇస్తానంటున్నాడు. సదాకాలం ఇస్తాను. దేవుడు అబ్రహాం ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, అబ్రహాం సంతానం ఎలా ఉండబోతుందో దేవుడు ముందుగానే చెప్పేశాడు. అప్పుడు అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడుతున్నాడో గ్రహించాడు, నమ్మాడు. అబ్రహాం వెంటనే బలిపీఠం కట్టాడు. దేవుడు నన్ను దీవిస్తానని మాట ఇచ్చాడు. తప్పక దీవిస్తాడు, తప్పక ఆశీర్వదిస్తాడు. ఎందుకు? తన దేశాన్ని వదిలిపెట్టాడు, తన బంధువులను వదిలిపెట్టాడు, తన తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టాడు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి ఈ అబ్రహాముకి సదాకాలం నేను ఆశీర్వదిస్తా, నీ సంతానానికి సదాకాలం ఈ దేశాన్ని ఇస్తా, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి దేవుడు, మరువని దేవుడు, నిర్గమ కాండములో ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా అరణ్యములో 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. ఆ తర్వాత యెహోషువ కాలంలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరుకున్నాడు. ఏ నిబంధన అయితే అబ్రహాముతో దేవుడు చేశాడో
ఆ నిబంధన కూడా దేవుడు నెరవేర్చాడు. ఏ వాగ్దానం అయితే దేవుడు అబ్రహాముతో చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. కాదు 5వ వచనం చదువు. చూడండి, దేవుడు ఆయనను వెలుపలకు అతను తీసుకుని వచ్చి, అబ్రహాం నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రాలను లెక్కించడానికి నీకు చేతనైతే లెక్కించన్నాడు. ఏమన్నాడు? నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం కూడా అలా నేను దీవిస్తాను. నీ చేతనైతే నువ్వు నక్షత్రాలు లెక్కించవు. ఎందుకు లెక్కించవు? లెక్కించలేవు. నీ సంతానాన్ని కూడా నేను ఆ విధంగా ఆశీర్వదిస్తా, దీవిస్తా అని చెప్పాడు. 6వ వచనంలో చూడండి, దేవుడు చెప్పిన మాట 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మాడు, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. దేవుడు చెప్పింది తూచా తప్పకుండా నమ్మాడు అబ్రహాం. ఈ 15వ అధ్యాయంలో అబ్రహాము ఏమన్నాడు తెలుసా? నీవు నాకు ఎన్నిచ్చినా నేను సంతానం లేనివాడిగా ఉన్నానే అని ఈ 15వ అధ్యాయంలో అబ్రహాము చెప్పినప్పుడు, ఎలియాజరే నా ఇంటి వారసుడు అవుతాడేమో అని అన్నప్పుడు, కాదు 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 నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను. 15వ అధ్యాయంలో నేను నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి వచ్చే సంవత్సరమే నీకు కుమారుడు పుడతాడని చెప్పాడు. 21వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నిబంధన చేశాడు. 18వ అధ్యాయంలో నీకు ఇచ్చే టైం దగ్గర పడింది అన్నాడు. సంవత్సరం లోపల మరలా నీ కుమారుడు నీ చేతిలో ఉంటాడని చెప్పాడు. 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబ్రహాము చేతిలో కుమారుడు ఉన్నాడు. సంతానాన్ని ఆశీర్వదించాడు, సంతానం ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాముకి ధనాన్ని కూడా ఇచ్చాడు, అన్నిటిని ఇచ్చాడు. అబ్రహాముకి కొద్దివేమీ లేదు. అందుకే అబ్రహాముని ఏమన్నాడంటే, అబ్రహాముని నేను అన్ని విషయాల్లో ఆశీర్వదించాను అన్నాడు దేవుడు. ఒకటి కాదు, సంతాన పరంగా అయింది, ధనపరంగా అయింది, అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించబడినట్టుగా అబ్రహాము ఉన్నాడు. అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించాడు. చాలామంది ధనం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. కొన్ని మనకి ఏయో మారిన తర్వాత మన క్యారెక్టర్లు మారిన సందర్భాలు, మన వస్తువులు మారచ్చు, మన వాహనాలు మారవచ్చు, మన దుస్తులు మారచ్చు, మనకి ఏదైనా మారచ్చు, మన ఇల్లు మారచ్చు, ఏదైనా మారచ్చు, కానీ మన క్యారెక్టర్ మారకూడదు. అబ్రహాము ఎన్ని కలిగి ఉన్నా దేవుడితో తనకు కలిగి ఉన్నటువంటి ఆ స్నేహం, ఆ బంధం ఫస్ట్లో ఎలా ఉన్నదో చివరిలో కూడా అబ్రహాముకి అదే బంధాన్ని దేవుడితో కొనసాగించాడు అబ్రహాం. అందుకే అబ్రహాం నా స్నేహితుడు. ఏమన్నాడు? అబ్రహాం ఎవరి స్నేహితుడు అన్నాడు? నా స్నేహితుడు. దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానం అయితే నేను ఏదైనా చేస్తానని, నీ సమస్యను పరిష్కరిస్తానని, నా సమస్యను పరిష్కరిస్తానని ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని నీవు నమ్మితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఆ వాగ్దానం నెరవేరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు కాకపోయినా ఒక రోజు వస్తుంది, ఆ రోజు నిన్ను దీవిస్తాడు దేవుడు, ఆ రోజు నిన్ను గణపరుస్తాడు దేవుడు, నిన్ను నన్ను గణపరుస్తాడు. ఆయనకు మనం నమ్మకంగా ఉంటే చాలు, ఆయన మనం నమ్మితే చాలు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మీద మనం నమ్మిక ఉంచితే చాలు, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 4వ బలిపీఠం చూద్దాం, త్వరగా ముగిద్దాం. 4వ బలిపీఠం, 4వ బలిపీఠం సమర్పణ బలిపీఠం. మొదట ప్రత్యక్ష బలిపీఠం, ఆ 2 ప్రార్థన బలిపీఠం, ఆ తర్వాత ఆశీర్వాద బలిపీఠం, 4 సమర్పణ బలిపీఠం. చదవండి. 22వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం. వచ్చినప్పుడు
అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి చక్కగా కట్టెలు పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఇస్సాకుని ఉంచాడు. అబ్రహాము కట్టినటువంటి చివరి బలిపీఠం ఇది. అబ్రహాము నిర్మించినటువంటి చివరి బలిపీఠం. చివరి బలిపీఠం ఏం కట్టాడు తెలుసా? సమర్పణ బలిపీఠం అబ్రహాము కట్టాడు. ఏం కట్టాడు? సమర్పణ బలిపీఠం అబ్రహాము కట్టాడు. తన ఏకైక కుమారుణ్ణి దేవునికి సమర్పించడంలో అబ్రహాం వెనకడుగు వేయలేదు. ఏమేయలేదు? వెనకడుగు వేయలేదు. సమర్పణ బలిపీఠం కట్టి తన కుమారుని ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తి ఆ కుమారుని మీద వేసేటప్పుడు అబ్రహామును దేవుడు ఏమన్నాడు చూడండి. అప్పుడు చూడండి ఆ తర్వాత యెహోవా 11వ వచనం చదవండి. 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచింది. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడు అని ఇందువలన ఈ క్రియ వలన నాకు కనబడుచుంది. నువ్వు మనుషులకు భయపడుతున్నావు. ఎవరికి భయపడుతున్నావు? నాకు భయపడుతున్నావు. దేవునికి భయపడుతున్నావు. నీ ఏకైక కుమారుని కూడా కొన్ని సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలప్పుడు నేను నీకు ఇచ్చిన ఎంతో ఎంతో అతనే లోకమైపోయాడు కదా. ఆ లోకమైనటువంటి అతడే లోకమైనటువంటి ఆ కుమారుడు కూడా నాకివ్వడానికి నువ్వు వెనకడుగు వేయలేదు. ఇందువలన నీవు నన్ను సమర్పించుకున్నావని నాకు అర్థమవుతుంది. నీలో సమర్పణ కలిగినటువంటి జీవితం ఉన్నదని ఇందువలన నాకు తెలియజేస్తున్నావు. మనందరి జీవితాల్లో, ఇక్కడున్న వారందరి జీవితాల్లో సమర్పణ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తుని నీవు సొంత రక్షకులుగా నీవు సమర్పణ చేసుకోకపోతే నువ్వు ఏది చేసినా, నువ్వు ఏది కలిగి ఉన్నా అదంతా వ్యర్థమే. ఒకడు లోకమంతా సంపాదించి ప్రభు అయిన యేసుక్రీస్తుని పొందుకోకపోతే తన ప్రాణానికి విలువ లేదు. లోకాన్ని నువ్వు సంపాదించుకున్న, లోకంలో ఉన్న వాటన్నిటిని నువ్వు సంపాదించుకున్నా దేవుడు నువ్వు సంపాదించుకోకపోతే ఫలితం లేదు. కాబట్టి సమర్పణ కలిగిన జీవితం నీకు నాకు కావాలి. త్యాగపూరితమైనటువంటి జీవితం నీకు నాకు కావాలి. నీ యవ్వనం దేవునికి సమర్పించు. నీ జీవితం దేవునికి సమర్పించు. నీ పరిశుద్ధమైన జీవితం దేవునికి సమర్పించు. ఈ శేష జీవితం దేవునికి సమర్పించు. కాబట్టి దేవునితో మనం సమర్పణ కలిగిన జీవితం చాలా ఇంపార్టెంట్. అబ్రహాము అన్నీ దేవుడితో మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత ఆశీర్వదించబడుతున్నాడు అబ్రహాము. ఆ తర్వాత తాను కూడా తన కుమారుని కూడా సమర్పించడానికి అబ్రహాము వెనకడుగు వేయలేదు. దేవునికి సమర్పించుకోకుండా నీ పాపము ఏదైనా అడ్డొస్తే, ఇంకా ఏదో చేయాలనే కోరికలు నీలో ఉన్నట్లయితే ఆ కోరికలు పక్కన పెట్టి, ఆ జీవితాన్ని పక్కన పెట్టి, ఇదే అనుకూలమైన సమయం వచ్చింది కాబట్టి నిజంగా యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనకు నేను సమర్పణ కలిగినటువంటి జీవితం జీవిద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి నా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. కోపం ఉందా? మానే దేవుడికి సమర్పించు. అసూయ ఉందా? మానే దేవుడికి సమర్పించుకో. అసూయని విడిచిపెట్టు.
భేదాభిప్రాయాలు ఉన్నాయా? వాడు వీడిని తారతమ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా? మానే దేవుడికి సమర్పించుకో. ఏ గజ్జి అయితే మనకున్నదో, లేదు ఏ బలహీనత మనకున్నదో, ఏ అపవిత్రత, ఏ శరీరం మనల్ని బలహీనపరుస్తుందో, చూడకుండా వాటిని చూస్తుందో, ఏ కళ్ళైతే చూడకుండా వాటిని చూస్తూ శరీరం సంతోషించడానికి, శరీరం సుఖపెట్టుకోవడానికి ఏదైతే మనం చూస్తున్నామో, అవి సీరియల్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, మరి జబర్దస్తులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాటన్నిటి నుంచి మనం విముక్తి పొంది దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా నేను జీవించాలి. నువ్వెవరివి? దేవుని సమూహం, రాజులని యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు నీవు నేను. ఆయన తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు, విలువైన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. నీ దేహం, నీ శరీరం, నీ ఆత్మ దేవునికి సంబంధించింది. ఎవడైనాను ఈ దేహమును పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తాను. ఎందుకు? నీ దేహములో ఎవరు నివసిస్తున్నారు? దేవుడు నివసిస్తున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడే మన మధ్య నివసిస్తున్నప్పుడు మన దేహం ఎంత శుభ్రంగా ఉండాలి, ఈ ఆలయం ఎంత శుభ్రత ఇంపార్టెంటో అన్నిటికంటే మన హృదయం అనే ఆలయం చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధత కలిగి జీవితం, దేవునికి సమర్పణ కలిగినటువంటి జీవితం. అబ్రహాము చూడండి, ఎంత సమర్పణ కలిగినటువంటి జీవితం అబ్రహాము చూస్తున్నాడు. చూడండి, బలలో చేవేకి పొందు సమర్పణతో, నిజంగా నేను ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నానయ్యా, ఆ విషయంలో నేను సమర్పణ కలిగి జీవిస్తాను. కోపం, ఆవేశం, లేదా అసూయ, ద్వేషం, తారతమ్య భేదాలు, లేదా అపవిత్రత, బలహీనత, ద్వేషం, ఏదైనా మనలో, ఏదైనా మానవుల్లో మనందరూ ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా ఉండదు. ఆ బలహీనతల నుంచి మనం విముక్తి పొందాలి అంటే దేవునికి మన దేహాలను సమర్పణ చేసుకోవాలి. అబ్రహాం తన కుమారుడిని కూడా సమర్పణ చేయడానికి కూడా వెనుకాడని అబ్రహాముని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో మనం చూస్తున్నాం. నీకు ఒక్కడే ఉన్నటువంటి ఆ కుమారుడు కూడా నాకు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడ్డావు, ఇందువలన నువ్వు నాకు భయపడుతున్నావని నీ భక్తి నిజమైన భక్తి అని నాకు అర్థమవుతుంది. నీ ప్రార్థన జీవితం, దేవుడితో నీకున్న సహవాసం, ఆ కనెక్షన్ నిజమైనదని నాకు కనపడుతుంది. దేవునికి నిజమైన భక్తి నేను కనబడాలి అంటే, భక్తి పరులుగా కనబడాలంటే మనలో మార్పు, మనలో క్రియలు కనిపించదు. నువ్వు ఇలా చూసి నువ్వు వెళ్ళి సీరియల్ చూస్తే ఫలితమేమో, నువ్వు వెళ్ళి సినిమాలు చూస్తే ఫలితమే. ఏం కాదులే, టైం పాస్ కంటే. ఎవడో డబ్బు కోసం నటిస్తున్నాడు, నిన్ను నన్ను అమాయకులు చేస్తున్నాడు. నీకోసం, నా కోసం నిజంగా కలవరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు రియల్గా ఆయన ప్రాణం పెట్టాడు. ఆ దేవుణ్ణి నేను చూడగలిగితే, ఆ దేవుని వైపు నేను చూడగలిగితే, పరిశుద్ధమైన జీవితం, యథార్థమైన జీవితం నేను సమర్పణ దేవునికి చేసుకోగలిగితే నేను ధన్యుడు. చివరిగా 2 నిమిషాలు ముగిస్తాను. చూడండి, చివరిగా లాస్ట్ బలిపీఠం చెప్పి నేను ముగిస్తాను, ఇది కంక్లూజన్ చేస్తాను. చూడండి, అబ్రహాము కట్టినటువంటి బలిపీఠాలు అయిపోయాయి. చివరిగా తన కుమారుడైనటువంటి ఇస్సాకు కట్టినటువంటి చివరి బలిపీఠం చూసి ముగిద్దాం. చూడండి, మాదిరికరమైనటువంటి బలిపీఠం. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం త్వరగా చూడండి. ఆదికాండం 25వ అధ్యాయము 26వ అధ్యాయము 25వ వచనం చదవండి. చాలు చూడండి, అంతటా ఇక్కడ మనం 25వ వచనం చూస్తే, అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి గుడారం వేశాడు. తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఏ మార్గంలో నడుస్తున్నాడో తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా అదే మార్గంలో నడిచాడు. ఇది చెప్పాలనుకో, మాదిరికరమైనటువంటి బలిపీఠం. తన తండ్రి ఏ పయనం అయితే చేశాడో తనకు పుట్టినటువంటి కుమారుడు కూడా అదే పయనంలో వెళ్ళాడు. దీని అర్థం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తే మన కుమారులు మనతో పాటు ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన చేయకపోతే మన కుమారులు ప్రార్థన చేయరు. మనం సీరియల్ చూస్తే వారు సినిమాలు చూస్తారు. మనం ఏది చేస్తామో వారు ఖచ్చితంగా మనం చూసి అదే నేర్చుకుంటారు. తండ్రి ఏది చేయట చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు.
అబ్రహాముని చూడండి, అబ్రహాము జీవితంలో ఇస్సాకు నేర్చుకున్నది ఏదైనా ఉందంటే విధేయత. నా తండ్రి ఎంత గొప్ప ఆత్మీయుడు, నా తండ్రి యొక్క జీవన శైలి ఎంత గొప్పది, ఆయన మార్గం, ఆయన ప్రయాణం, ఆయన ఆత్మీయత, దేవుడితో ఆయనకున్నటువంటి సహవాసం, స్నేహం, బంధం ఎంత అద్భుతమైనదో గ్రహించాడు. కాబట్టి ఇస్సాకు తండ్రి ఏ బాటలో నడిచాడో ఇస్సాకు కూడా అదే బాటలో నడిచాడు. ఇస్సాకు కూడా అదే బాటలో నడిచాడు. మనం ఏ బాటలో నడుస్తామో మన పిల్లలు కూడా అదే బాటలో నడుస్తాం. మనం ఫౌండేషన్ మన మీదే, మన పిల్లలకి మనం ఫౌండేషన్ చేయాలి. ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళే ఫౌండేషన్. పిల్లలకి మనమే ఫౌండేషన్ చేయాలి. మనల్ని మనం వేసుకుంటూ వారికి కూడా మనం. చాలామంది అంటారు వాళ్ళు పాడైపోతారు, నా బిడ్డలు బాగుంటే చాలే అనుకుంటారు. అది తప్పు కాదు. నువ్వు బాగుండాలి, నీ బిడ్డలో బాగుండాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచైనా మనం మాదిరికరమైనటువంటి జీవితం, మన పితరులు ఏ విధంగా నడుచుకున్నారో మాదిరికరమైనటువంటి జీవితం. 1 పేతురు 2:21 క్రీస్తు తన అడుగుజాడలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయి. మనకేం ఉంచాడు? మాదిరి ఉంచాడు. యేసుక్రీస్తు భూమి మీద ఎలా జీవించాడు? పరిశుద్ధత కలిగి, దేవుడు ఆహర్నిశలు దేవుడి కోసం బ్రతుకుతూ ప్రార్థన జీవితం కలిగి యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడో అటువంటి వారిని మనం మాదిరిగా పెట్టుకొని, ఇటువంటి అబ్రహాము లాంటి వారిని, ఇటువంటి ఇస్సాకు లాంటి వారిని మాదిరిగా మనం గురి పెట్టుకుంటూ నడుచుకున్నట్లయితే మన బిడ్డలు కూడా మనల్ని మాదిరిగా తీసుకుంటారు. నీ బిడ్డలు నా బిడ్డలు ఎందుకు త్రొట్టిల్లుతున్నారు? ఎందుకు వాళ్ళు మన చేతికి వచ్చిన తర్వాత అందట్లేదు? ఎందుకంటే ఖచ్చితంగా మనం నిలబడట్లేదు కాబట్టి, మనం కరెక్ట్గా లేవు కాబట్టి మన బిడ్డలు కూడా మనం కరెక్ట్గా పెంచలేకపోతాం. మనం మంచి ఫౌండేషన్లో మనం ఉండగలిగితే మన బిడ్డలు కూడా మంచి ఫౌండేషన్లో ఉంటారు. చూడండి, అబ్రహాము జీవితంలో అబ్రహాము ఏ బలిపీఠాలు అయితే కడుతూ వెళ్ళాడో తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా అదే బలిపీఠాలు కడుతూ తన తండ్రి నడిచినటువంటి మార్గంలో, ప్రయాణంలో చేస్తాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే మాదిరికరంగా మనం జీవించాలి. మన బిడ్డలు మనం గమనిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నామో, ఎలా ఉంటున్నామో, మన సాక్ష్య జీవితం ఏంటో మన బిడ్డలు మనం గమనిస్తూ ఉంటారు. వారి ఎదుట మంచిగా జీవించండి. 2, వాక్యం ధ్యానించండి ఫస్ట్. ఆ తర్వాత ప్రార్థన సమయం గడపండి. వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వండి, ప్రార్థనకి ఇంపార్టెంట్ ఇవ్వండి. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో నమ్ము, నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో నమ్ము. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. సమర్పణ కలిగిన జీవితం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏ బలహీనతలు మనలో ఉన్నాయో ఆ బలహీనతలు ప్రభు సన్నిధిలో, ఆ శిలువ యాగంలో, ఆ శిలువ యాగం చేసినటువంటి ఆ సమర్పణ కలిగినటువంటి ఆ స్థలంలో మన జీవితాన్ని సమర్పణ చేసుకోగలిగితే నిజంగా 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 ప్రభు మనసును మనం కలిగి ఉంటాం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వర్ధిల్లుతూ ఆయన రాకడలో మన సంఘం ఎత్తబడాలని ప్రభు పేరిట ఈ నా మాటలో ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం త్వరగా.